హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసుకున్నాక ఇలాగ బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలి. కొబ్బరి, గసాలు, ధనియాలు ఈ 3 కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఒకసారి ఇది మొత్తం బాగా కలిసేలాగా కలపాలి. మూత పెట్టి ఒక 10 minutes సిమ్లో పెట్టాలి స్టవ్. minutes తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టి 5 minutes ఉంచాలి. చికెన్తో పాటు మసాలా ఎందుకు వేసి వేపుతున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేస్ట్ చేస్తే. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని బాగా కలపాలి. కలిపినాక మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా వాటర్ అంతా అయిపోయి ఉండాలి, అంటే చికెన్ బాగా ఉడికినట్టు. ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై పలావ్లో కానీ రాగి సంగట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.